మాజీ ఎంపీ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ఎంవివి సత్యనారాయణ, అతడి పార్ట్నర్స్ ఆడిటర్ జీవి, మరో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త గద్దె బ్రహ్మాజీలపైన కేసు నమోదైంది. నగరంలోని ఎండాడ ప్రాంతంలో గల హైగ్రీవా సంస్థకు చెందిన 12.5 సెంట్ల స్థలాన్ని ఈ ముగ్గురు ఆక్రమించుకున్న నేరంపైన ఆరిలవ పోలీస్ స్టేషన్లో హైగ్రీవా యజమాని సిహెచ్ జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వృద్ధులకు, అనాథ పిల్లలకు ఇల్లు కట్టించేందుకు ప్రభుత్వం నుంచి హైగ్రీవా సంస్థ తీసుకున్న స్థలాన్ని తప్పుడు పత్రాలతోని దొంగ సంతకాలతో అధికార బలంతో దౌర్జన్యంగా ఎంవివి సత్యనారాయణ, గణమనేని వెంకటేశ్వరరావు, జీవి, బ్రహ్మాజీలు ఆక్రమించుకున్నారని జగదీశ్వరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 227/2024 కింద నాన్ బెయిల్పై కేసు నమోదు చేశారు. గత 2 సంవత్సరాలుగా ఈ స్థల వివాదం నడుస్తూ ఉండగా ఎంవివి ఎంపీగా ఉండటంతో, అధికార ప్రభుత్వ నేతగా ఉండటంతో పోలీసులు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని, ఇప్పుడు తాజాగా ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారని తెలుస్తోంది. కాగా ఈ కేసుపైన హైకోర్టులోని స్క్వాష్ ఆర్డర్ తెచ్చుకునేందుకు ఎంవివి, జీవి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.